లోకాయుక్త హెచ్ఆర్సీలు కర్నూలులోనే, వాటిని అక్కడే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టుకు తెలిపిన హెచ్జిపి. లోకాయుక్త ఏపీ మానవ హక్కుల సంఘం కార్యాలయాలను కర్నూలులోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి హైకోర్టుకు నివేదించారు. ధర్మాసనం హెచ్ఆర్సీ లోకాయుక్త ఏర్పాటు వ్యవహారం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం, పాలసీ నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకునేందుకు కొన్ని పరిమితులు ఉంటాయని వ్యాఖ్యానించింది. హెచ్ఆర్సీ లోకాయుక్త తరలింపు వ్యవహారంపై 21లో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ ప్రతి కోర్టు రికార్డులోకి చేరకపోవడంతో విచారణ వాయిదా పడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా లోకాయుక్త కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో పిల్లు వేశారు. ఇదే అంశంపై ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ ఏకేఎన్ మల్లేశ్వరరావు అప్పట్లో పిల్లు వేశారు. వీటిపైన విచారణకు వచ్చినాయి. ఆ తర్వాత ఏం జరిగింది? హెచ్ఆర్సీ లోకాయుక్త కార్యాలయాలను హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. అందుకోసము కోట్లలో ఖర్చు చేశారన్నారు. ఆ ప్రయత్నాన్ని విరమించి కర్నూలులో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి కర్నూలుకు వెళ్ళాలంటే శ్రమతో కూడుకున్న విషయమని, అందువల్ల న్యాయస్థానాలు, ట్రిబ్యునల్లు, న్యాయ సంబంధ సంస్థలన్నీ రాజధాని అమరావతిలోనే జస్టిస్ సిటీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వారించారు. సో ఇప్పుడు ఇది ఏంది, మనం ఇక్కడ చూస్తే హెచ్ఆర్సీలు కర్నూలులోనే. అప్పుడు చెప్పింది ఏంది, ఎవరు జగన్ ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నారు. ఒకటి న్యాయ రాజధాని, ఒకటి పరిపాలన రాజధాని, ఒకటి ఎగ్జిక్యూషన్ రాజధాని అని చెప్పారు. ఒకటి వైజాగ్, ఒకటి అమరావతి, ఒకటి కర్నూలు అని చెప్పారు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, మొత్తం బట్టలు చింపుకొని నానా బీభత్సం చేశారు. అరే అసలు ఇవన్నీ ఇక్కడుంటే ఎవడు పోతాడు, ఎట్లయితుంది, ఈ 3 రాజధానులు అసలు ప్రపంచంలోనే ఎక్కడ లేదు. సో రాజధానిలోనే అన్నీ ఉండాలి, రాజధాని అంటేనే న్యాయం ఇక్కడనే ఉండాలి, పరిపాలన ఇక్కడనే ఉండాలి, విధాన రూపకల్పన ఇక్కడనే ఉండాలని నానా హంగామా చేశారు. సినిమా కట్ చేస్తే ఏంది, ఇప్పుడు హైకోర్టు రాజధాని ఉంటుంది, లోకాయుక్త హెచ్ఆర్సీలు హ్యూమన్ రైట్స్. సో ఇంకా ఇది దారుణమైంది. హ్యూమన్ రైట్స్ ఎవడన్నా హైకోర్టు ఏదైనా చేయకపోతే వీడు హైకోర్టు నుంచి వెళ్ళి అటు పోతే హ్యూమన్ రైట్స్ ఉండాలి. మానవ హక్కులు మాత్రం కర్నూలులో పెడతారు. లోకాయుక్త స్పీడీ జస్టిస్ లోకాయుక్త దాన్ని కర్నూలులో పెడతారు. కానీ మన మెయిన్ జస్టిస్లు, మన మెయిన్ న్యాయవాదులు మొత్తం మాత్రం అమరావతిలో ఉండాలి. వాళ్ళకు అన్నీ ఉండాలి అమరావతిలో. కానీ ఈ లోకాయుక్త ఇది మెయిన్ జస్టిస్లు కాదు కదా, వీళ్ళు పొద్దున్న లేస్తే అడ్డుకునేది ఉండదు. హెచ్ఆర్సీలు వీళ్ళు అడ్డుకున్న మళ్ళీ హైకోర్టుకు పోయి మళ్ళీ తెచ్చుకోవచ్చు. సో అసలు ఆ అంశము మన దగ్గర ఉండాలి, కొసర అంశాలన్నీ ఎక్కడున్నా పర్లేదు. ఎక్కడైనా వీళ్ళు అన్నారు, ఏమని అన్నారు, ఈ ఒక మానవ సంబంధాలు కానీ మానవ హక్కులు కానీ ఉల్లంఘన జరిగితే వాడు ఎక్కడ పోతాడు, హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోతాడు. శ్రీకాకుళంలో ఉన్న వ్యక్తి ఎక్కడ పోవాలి, రేపు ఇక్కడ పోవాలి. మరి మీరు సింగిల్ రాజధాని అమరావతి రాజధాని ఎక్కడ అమలు అవుతున్నట్టు, మళ్ళీ అంటే మీరు పేరు చెప్పలేదు కానీ అమలు చేస్తున్నారు. వాళ్ళు పేరు చెప్పి అమలు చేయరు. తేడా ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఉలికి ఎక్కువ అన్నట్టు, జనాలు కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మాట్లాడకుండా మనం చేయాలి అంటే చంద్రబాబు లెక్క చేయాలి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మేము 3 రాజధానులు కాదంటారు, వైజాగ్లోనే మొత్తం సదస్సులు నిర్వహిస్తారు, వైజాగ్లోనే డేటా సెంటర్లు, వైజాగ్లోకే పెట్టుబడులు అంటారు. అమరావతికి ఏమైనా వచ్చినట్టే ఏమి రావు. ఎందుకు ఎవడు అమరావతికి రాడు. వైజాగ్ ఇప్పుడు డెవలప్ అవుతున్నది, అమరావతి ఏమీ లేదు. అమరావతిలో భూముల అమ్మకానికి తప్ప ఏమిటికి లేదాడ. మళ్ళీ కర్నూలులో న్యాయం, ఆయన అన్నది కూడా జగన్ అన్నది ఇదే. మరి ఇప్పుడు ఇట్లా వచ్చిన మార్పు ఏందో, జనాలకు నచ్చిన అంశం ఏందో ఇప్పటికీ అర్థం కాదు. కానీ మరి ఈ విషయంలో మరి జనాలైతే ఇవి ఇక్కడనే రావాలంటాడు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటాడు? చంద్రబాబు తన ఏక రాజధాని అమరావతి దేవతలు నివసించే రాజధాని కంటే గొప్పగా మనం తయారు చేస్తున్నాం, పేరులోనే అమరావతి అని అన్నాడు. అమరావతిని అమరావతి చేస్తాడా ఇంకా సమరావతి చేస్తాడా చూడాలి.